ఇవాళ రామమందిరం ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ న్యూజెర్సీలో ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సాయిదత్త పీఠంలో ఎడిసన్లో. అండ్ ఈ ఎడిసన్ న్యూజెర్సీ తదితర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. రాత్రి 9 నుంచి అంటే అర్ధరాత్రి 2 వరకు ఇక్కడ లైవ్ స్క్రీన్ కూడా ఉంది. అండ్ లైవ్లో మొత్తం అంత ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. అండ్ రఘుశర్మ శంకర మంచి గారిని అడిగి ఇంకా అసలు ఇక్కడ వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రఘు గారి, వాళ్ళు ఇక్కడ ఏమేమి జరగబోతున్నాయి? సాయిరామ్, శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. ఎవరైతే టీవీ నేను వీక్షిస్తున్నారో అందరికీ కూడా నమస్తమాంజలి. మన సాయిదత్త పీఠంలో శ్రీకృష్ణ దేవాలయంలో ఇవాళ పెద్ద పండుగ. వాళ్ళు అన్ని పండుగలు చేస్తుండగానే ఈ అయోధ్య రామమందిరం ఏదైతే రేపు ఓపెనింగ్ అవుతుందో ఇండియాలో 22 మధ్యాహ్నం 12:29 అలాగే మనం ఇక్కడ ఇవాళ నైట్ మామూలుగా అయితే 8:30కి బాబా హారతి ఇచ్చి టెంపుల్ క్లోజ్ చేస్తాము. ఈరోజు చేయట్లేదు. 21 ఈవినింగ్, ఈరోజు ఈవినింగ్ మొదటిగా 6:30 PM నుంచి 7:30 PM వరకు పిల్లలందరినీ కూర్చోబెట్టి సహస్రనామ పూజ చేస్తున్నాము. 1000 నామాలతో రాముల వారిని, అలాగే పిల్లలతో రామనామ జపం చేయిస్తున్నాము. అందుకని ఇవన్నీ ఏర్పాటు చేసాము ఇక్కడ. అలాగే ఓ పక్కన లైవ్ టెలికాస్ట్, అక్కడ వచ్చిన భక్తులందరూ కనిపించేటట్టు అయోధ్య లైవ్ టెలికాస్ట్ కూడా చేయబోతున్నాము. దాంతోపాటు ఇక్కడ పూజ అయిపోగానే పిల్లలందరినీ కూర్చోబెట్టి కమ్యూనిటీ హాల్లో రాముడికి సంబంధించిన ధ్వజాలు తయారు చేయటం, బొమ్మలు తయారు చేయటం, మన ఫ్రిడ్జ్గా అంటించుకునే బొమ్మలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళే వాళ్ళ స్వహస్తాలతో రాముడి బొమ్మ తయారు చేయొచ్చు, డ్రాయింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఏర్పాటు చేసాం. అవి చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అందరూ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీగా ఆ ఫ్లాగ్స్ అన్ని ఇవ్వబోతున్నాము. దాంతోపాటు ఆ తర్వాత 9 PM నుంచి 2 AM వరకు కూడా కంటిన్యూ ఈరోజు మనకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, హిందూ స్వయం సేవక్ వాళ్ళు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చి సత్సంగం చేస్తున్నారు, భజన చేస్తున్నారు. వాటితో పాటు రామరక్ష స్తోత్ర పారాయణ చేయబోతున్నాం. అలాగే బాలరామాయణం, రామనామ జపం, హనుమాన్ చాలీసా పారాయణం, కంటిన్యూషను భక్తి రామ జపంతో మందిరం అంతా హోరెత్తబోతోంది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసి, మన దత్తపీఠం అంటే ప్రసాదాలు వచ్చిన వాళ్ళందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అలా ఎప్పుడైతే ముహూర్తం ఉందో ఆ ముహూర్తం అందరం ఉండి రామనామ జపంతో చేస్తూ ఆ ముహూర్తం అయ్యేదాకా ఉండి ఆ తర్వాతే దేవాలయం క్లోజ్ చేయబోతున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. ఇంకా చాలా ప్లాన్లు చేస్తున్నాం. అంటే మిగిలిన వాళ్ళు రకరకాల వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నారు భజన చేయడానికి. వాటికి చాలా బాగుంటుంది నాన్న. మాకు నాకైతే మటుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మెమరబుల్, నా లైఫ్లోనే మెమరబుల్. అయోధ్య రామ మందిరం వస్తుందని చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఇంత త్వరగా మనం చూస్తుండగా, మన పిల్లలు చూస్తుండగా రామ మందిరం ఓపెన్ అవుతుంటే మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అనేది ఒక్కళ్ళ కోసం కాదు, ప్రపంచంలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కళ్ళది ఈ పండగ. అలా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇలా మీరు చూపిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఇంకా మన రాత్రికి కూడా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. We have Jammu Kashmir President Mahila Morcha Savita Anand ji. So how are you feeling यहाँ पे? मतलब मंदिर में इतने लोग आ गए, लाइक यू नो मिकेला अनिपिस्तोंदी, हाउ डू यू फील? बहुत अच्छा लगा. मैं जो फील कर रही थी कि मुझे बड़ा हर टाइम ये लग रहा था कि मैं भी इस तरह जो 500 साल का इंतज़ार किया. मैंने जम्मू में बहुत इसके लिए संघर्ष भी किए हैं, कई एजिटेशन में भी गई हूँ, लेकिन किसी कारणवश मुझे यहाँ आना पड़ गया. बेटी के पास थोड़ी तबीयत ठीक नहीं थी, लेकिन मुझे लगा ही नहीं कि मैं इंडिया में नहीं हूँ. ऐसा माहौल, इतना अच्छे लोग, इतना कोऑपरेट करते हैं. मैं बहुत खुश हूँ. मैं इनको सलूट करती हूँ इन लोगों को कि यहाँ पे आके इतनी दूर अपने एकदम जो कहते हैं 7 समुंदर पार, वाकई 7 समुंदर पार आके इतना अच्छा, इतने अच्छे लोग हैं कि लगता ही नहीं कि मैं इंडिया से बाहर हूँ. मैं आंखों में आंसू आ गए जब मैं रैली में गई. हर बंदा, कोई बात नहीं, मैं अकेली हूँ. यहाँ पे आना बहुत मुश्किल लगता है. जैसे कि हम इंडिया से हैं तो यहाँ पे आपके नेचुरली है कि बड़ी लैंग्वेज प्रॉब्लम है. हाँ, तो लेकिन ऐसे संगठन के लोग हैं. ये भाई साहब हमारे बीजेपी के पूर्व अध्यक्ष हैं. हमारे उनके साथ ये भाई साहब, मैं नाम नहीं जानती, लेकिन मुझे लगा नहीं कि मेरे भाई अलग हैं. और यहाँ पे मंदिर का माहौल देखे तो लगता है कि नहीं, दिस इज भी इंडिया, ये भी इंडिया है. जय श्री राम. जय श्री राम. అండ్ అలాగే మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఓవర్సీస్ బీజేపీ నుంచి. మీకు ఎలా అనిపిస్తోందండి? అంటే ఎంతో మంది కళ ఇవాళ నెరవేరబోతోంది. అండ్ ఇక్కడ ఎన్ఆర్ఐస్ కూడా ఇంతమంది, మన టైమ్ స్క్వేర్లో చూసుకుంటే, అండ్ ఇక్కడ ఎడిసన్ న్యూజెర్సీలో కూడా ఇంతమంది భక్తులు రావడం. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇట్స్ ఎక్సైటింగ్ అండి. ఇదేంటంటే మోర్ దెన్ 1 బిలియన్ హిందూస్కి ఇట్స్ అ మాన్యుమెంటల్ అకేషన్. 500 years తర్వాత, ఆ వెయిట్ తర్వాత రాముని యొక్క గుడి అక్కడ రావడం అనేది మన ఒక సివిలైజేషన్
లో కూడా ఒక గొప్పతనంగా అనుకోవాలి మనము. ఇందులో యుఎస్ నుంచి మనం ఇండియాలో లేకున్నా కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము, సెలబ్రేట్ చేసుకోవడము, మీరు కార్ ర్యాలీసే కానివ్వండి, భజన్సే కానివ్వండి, ఎన్నో రకాలుగా ప్రోగ్రాములు చేసి మనము ఇక్కడ అయోధ్యలో జరుగుతున్న పండుగని ఇక్కడ పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే విలాస్ గారు, మీరు కూడా ఎంతో యాక్టివ్ ఇక్కడ ఓవర్సీస్ బీజేపీలో, మీకు కూడా ఎలా అనిపిస్తుంది? మీరు కూడా అన్ని ఇక్కడ మన గత వారం రోజులుగా ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నిట్లో యువర్ పార్ట్, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా TV9 వారికి అభినందనలు. ఎందుకంటే అయోధ్య గురించి ఫుల్ కవరేజ్ చేస్తున్నారు. మేము అమెరికాలో ఉండి మీడియా ఛానల్ ద్వారా అన్ని అప్డేట్స్ తెలుసుకుంటున్నాము. ఇక్కడ లాస్ట్ వీక్ కార్ ర్యాలీ చేశాము. మేము 300 కార్లు అనుకుంటే సుమారు 500 కార్ల వరకు వచ్చాయి. అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఇక్కడికి వచ్చి అయోధ్యలో రాముడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుందంటే దానికి సంఘీభావం తెలుపుతూ అసలు చాలామంది టెంపుల్స్ కానీ కమ్యూనిటీ సెంటర్స్లో కానీ స్వచ్ఛందంగా వచ్చి అయోధ్య రాముడు అందరికీ దేవుడు అంటూ అందరిలో ఒక భక్తిభావము, సోదర భావము, భారతదేశం అంటే ఒక అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా అయోధ్య రాముడు అంటే ప్రపంచంగా సుఖశాంతులతో ఉండడానికి ఈరోజు అందరూ ఏకీభావంతో వస్తున్నారు. అందరూ జై శ్రీరామ్ అనే నినాదం మారుమోగిపోతుంది. ఇందులో పాల్గొన్నందుకు మాకు అయోధ్య నుంచి కూడా అక్షంతలు వచ్చాయి. ఇక్కడ ఎడిసన్లో శివ సాయి టెంపుల్లో ఈ అక్షంతలు రావడం కూడా మాకు ధన్యంగా, అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.